సో గాయ్స్ ప్యాకింగ్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం కేరళకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. అండ్ ర్యాపిడోని అయితే నేను బుక్ చేసుకున్నాను. బట్ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్. సో మన జర్నీ ఎలా ఉండబోతుంది ఏంటిది అనేది చూద్దాం. ఫస్ట్ అయితే కిందకి వెళ్దాం ర్యాపిడో వచ్చాక. మనమైతే కిందకైతే వచ్చేసాము. సో ర్యాపిడో అయితే వచ్చేసింది. బ్రో నీ పేరేం పేరు? మౌలలి. ఇక్కడ మైక్ మౌలలి బ్రో. మౌలలి. నైస్ బ్రో. ఇదిగోండి బాయ్స్, ఇప్పుడైతే మనం పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. వచ్చేటప్పుడు పెట్రోల్ అయిపోయింది, ఏం చేస్తాం, కొట్టించుకుందాం కదా. హాయ్ బ్రోస్, ఏం పేరు బ్రో నీది? 100 బాగా సారీ విష్ణు బ్రదర్. విష్ణు. నైస్. అలా ఇలా నీళ్ళు వెళ్తారా? ఏం లేవు మమ్మీ, అన్నీ అయిపోయినాయి. ఓకే గాయ్స్, పెట్రోల్ బంక్ లో వచ్చేసి బ్రదర్ విష్ణు బ్రో, నీ పేరు? వికాస్. నీ పేరు బ్రో? అభిరాజ్. ఆంటీ నైస్. ఆంటీ నైస్. ఓవర్ యాక్షన్ ఇట్ అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. ఓకే బ్రోస్, బాయ్. పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టి చేసుకున్నాం, పోతున్నాం. తీరా పెట్రోల్ కొట్టించి అక్కడ పెట్రోల్ కి డబ్బులు ఇచ్చినామని అడుగుతున్నాడు చూడు మహానుభావుడు. ఇప్పుడు వచ్చేసి మనము చల్లపల్లి రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాం అనమాట. అది కూడా అక్కడ చిన్న స్క్రీన్ లో కనపడుతుంది చూడండి. సో మన బ్రో వచ్చేసి మనం దింపేసాడు సేఫ్ గా. సో వన్ స్మాల్ థ్యాంక్ యూ బ్రో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి చల్లపల్లి అలా తిరగకుండా ఇలా వెళ్దాం. ఓకే. అండ్ ఆల్సో గాయ్స్, మనమైతే చల్లపల్లి బ్యాక్ సైడ్ అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ నుంచి మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి లొకేషన్ వ్యూ ఇదిగోండి ఇలా ఉంది. సో ఇక్కడ చూడండి చల్లపల్లి అనే గేట్ అయితే ఉందన్నమాట. మనం బ్యాక్ సైడ్ కదా వచ్చాము. ఒకసారి మొత్తం అంతా కూడా తిరిగి చూద్దాం ఎలా ఉంది ఏంటిది అనేది కూడా. దయచేసి వినండి, బండి నంబర్ 0700 ఇక్కడ బుకింగ్ కౌంటర్ అయితే ఇక్కడ ఉందన్నమాట. అండ్ ఆల్సో లెఫ్ట్ సైడ్ లో మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పాత స్టెప్స్ అన్నమాట. సో మనం ఇంకా ముందుకు వెళ్ళి అదిగోండి ఆ కొత్త దాంట్లో నుంచి అయితే వెళ్దాము. ఇదిగోండి ఇది వచ్చేసి కొత్త స్టెప్స్ అన్నమాట. సో మనం ఇక్కడ నుంచి అయితే పైకి వెళ్ళిపోదాం. సో జనరల్ వెయిటింగ్ హాల్స్, ఓకే, వెయిటింగ్ హాల్స్ అని కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఒకసారి మొత్తం అంతా చూసి వచ్చిన తర్వాత అయితే మనం ఇక్కడికైతే వద్దాము వెయిటింగ్ హాల్ దగ్గరికి. సో పర్సన్కి ఎంత పడుతుంది ఏంటిది అనేది కూడా మళ్ళీ ఒక్కసారి మనం చెక్ చేసుకుందాము. ఓకే. యాక్చువల్గా అయితే మనం బ్యాక్ సైడ్ నుంచి అయితే వచ్చాం కాబట్టి ఇలా మెట్లు ఎక్కాల్సి వస్తుంది. ఫ్రంట్ సైడ్ నుంచి కనుక వచ్చిందంటే మనకి ప్రాబ్లం ఉండేది కాదు. అండ్ ఆల్సో మీరు ఇక్కడైతే వ్యూ చూస్తున్నారు కదా, ఇలా ఉంది పైకి వచ్చిన తర్వాత. ప్లాట్ఫామ్ 2.3 దగ్గర ఉన్నాం మనం. ఇటు స్టెప్స్ ఉన్నాయి, ఇటు సైడ్ వచ్చేసి లిఫ్ట్ ఉంది. ఇది వచ్చేసి 4 and 5. సేమ్ అన్ని ప్లాట్ఫామ్స్ దగ్గర రైట్ సైడ్లో వచ్చేసి లిఫ్ట్ అయితే ఉంది, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి స్టెప్స్ అయితే ఉన్నాయి. అందుకే నేను బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నాను కాబట్టి. ఇటువంటి రైట్ సైడ్లో లిఫ్ట్ ఉంది, లెఫ్ట్ సైడ్లో స్టెప్స్ ఉన్నాయి. సో సరే అలానే ముందుకు కూడా పోదాం, వెళ్ళి అయితే చూద్దాం మరి ఎక్కడ ఎలా ఉంది అనేది. పాత స్టేర్ కేస్ అయితే క్లోజ్ చేసేసారు. సో మనమైతే కొత్త స్టేర్ కేసెస్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాం.
ఓకే, కొన్నిటికి లెఫ్ట్లో ఉంది, కొన్నిటికి రైట్ సైడ్లో ఉంది లిఫ్ట్లో. సో చెక్ చేసుకోండి అది ప్లాట్ఫామ్ని బట్టి. ఇది వచ్చేసి ఎగ్జిట్ దారి అంట మరి. అంటే లోపల నుంచి మనము బ్యాక్ గేట్ నుంచి ఇటు వస్తున్నాం కాబట్టి ఇది ఎగ్జిట్ వే అవుతుంది. బట్ ఇప్పుడు మనము బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వస్తాం అన్నమాట. సో కాబట్టి దాన్ని బట్టి చూడాలి. వాళ్ళందరూ మనలో ఒక వింతగా అయితే చూస్తున్నారన్నమాట. సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ వచ్చేసి చేతులు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంది, రైట్ సైడ్ ఒకటి ఉంది. వావ్, ఇట్స్ నైస్. అండ్ ఆల్ ఓవర్ సరౌండింగ్స్ అయితే ఇలా ఉందన్నమాట. ఆర్కిటెక్చర్స్ తోటి మస్తు క్రేజీ అంటే క్రేజీ ఉంది అయితే. పాష్ లుక్. ఇది ఆల్ ఓవర్ అవుట్ సైడ్ లుక్ వచ్చేసి ఇది కూడా ఇలా ఉందన్నమాట. క్రేజీ ఉంది కదా, చూస్తూనే ఒక ఎయిర్పోర్ట్ లుక్ వచ్చింది నాకైతే. సో మనకు కొన్ని ఫొటోస్ తీసుకొని లెట్స్ గో ఇన్. బస్ స్టాప్ స్టేషన్ పక్కనే బస్ స్టాప్ అయితే ఉంది. వన్స్ మీరు స్టేషన్ నుంచి చూడండి, ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఎదురుకుండా చూడంగానే మీకు బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో చూసుకోండి. ఓకే, నో వరీస్. దిస్ ఇస్ ఎంట్రన్స్. అండ్ అక్కడైతే 2 నోటీస్ బోర్డులు అయితే పెట్టారు మనకి. ఏ బస్సులు ఎప్పుడెప్పుడు వస్తుంది, ఏ ట్రైన్స్ ఎప్పుడెప్పుడు వస్తున్నాయి ఏంటిది అనేది ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవడానికి 2 బోర్డ్స్ అయితే ఉన్నాయి. ఒకటి లెఫ్ట్ సైడ్ అది కూడా, రైట్ సైడ్ జస్ట్ క్రేజీ ఉంది. ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ తీసుకుంటే మాత్రం మనకి వెయిటింగ్ ఏరియా ఉంటుంది. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రతి ఒక్కరికి కూడా. సో ట్రైన్ డిలే ఉన్నా సరే ఏమున్నా సరే, సో యూ గైస్ కెన్ వెయిట్ దేర్.